जानकी रमण भवतिहरण जनविहित विबुधनुत जानकी रमण भवतिहरण चिनतनमुन मुनि वेनुकनु जनि कलुलचनकि कಡುಬಲಯುತುಲನು ದುನಿಪಿಯು ಘನಮಗು ಮುನಿವರು ಘನಮುನಿ ಲಿಪಿತಿವಿ ನೀನು ಪೊಗಡಗದೆವರಿ ತರವು ಮುರಹರಿ ಜಾನಕಿ ರಮಣ ಭವದಿಹರಣ जनविहित विबुधनुत जानकी रमण भवदिहरण శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామకృతి హంసధ్వని రాగంలో కూర్చబడిందనమాట. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. అనేక అభినందనలు ఆవిడకి తెలుపుతూ మళ్ళీ మనం యోగ వాసిష్టంలో నిన్న లీలోపాఖ్యానాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అందులో లీలాదేవికి సరస్వతీదేవి కటాక్షించి ఆవిడ భర్త మరణాంతరం ఆవిడ పడుతున్న శోకాన్ని ఏ విధంగా దాటాలి అన్నది చెప్పారు, దాన్ని ఏ విధంగా పాటించాలి అన్నది చెప్పారు. కాబట్టి ఇప్పుడు లీలాదేవి దాన్ని ఏ విధంగా ఆచరణలో పెడుతున్నారు అన్నది చూద్దాం. ఇలా చెప్పి సరస్వతీదేవి ఎప్పుడైతే అంతర్ధానం అయిపోయారో లీలాదేవికి సమాధి కొనసాగిపోయింది. అంటే మిగతా వాళ్ళందరిలాగా యోగం చేసి సమాధి స్థితికి రావాల్సిన అవసరం లేకుండా వరప్రసాదంతో ఆవిడ సమాధి స్థితిలో కొనసాగారనమాట. క్షణాలలో అది నిర్వికల్ప సమాధిగా మారిపోయింది. క్షణాలలో ఆవిడికి తన స్థూలదేహం మీద ఉన్న నేను అనే భావం కాస్త ఎగిరిపోయింది. ఆమె కొమ్మ మీద నుంచి ఎగిరిన పక్షిలాగా చిదాకాశంలోకి ఎగిరిపోయింది. ఆ చిదాకాశంలో ఆమె భర్త కూడా కనిపించాడు. అది తన ఇల్లే, తన రాజ్యసభే, తన సింహాసనమే. దానిలో పద్మరాజు కూర్చునున్నాడు. చుట్టూత మంత్రులు, సామంతులు, పరిచారకులు, పౌరులు అంతా ఉన్నారు. లీల ఆ సభలోకి ప్రవేశించింది. సభ అంతా తిరిగింది. వాళ్ళందరూ ఆవిడికి కనిపిస్తున్నారు. కానీ వాళ్ళెవరూ తన్ను గుర్తుపడుతున్న జాడ ఆవిడికి కనిపించడం లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చుట్టూతా ఉన్న పరివారం అంతా తన పరివారమే, తన పౌరులే, ఏమీ తేడా లేదు. కానీ చిత్రం ఏమిటి ఇక్కడ? ఈ పద్మరాజు ఒక్కడూ మాత్రం 16 ఏళ్ల పిల్లవాళ్లాగా కనిపిస్తున్నాడు. అయినా సరే రాజశాసనం చేసి పారేస్తున్నాడు. ఈ సభంతా కలిగి తిరుగుతున్న లీలకి ఒక కొత్త సందేహం బయలుదేరింది. వీళ్ళెవరూ తన్ని గుర్తుపట్టడం లేదు, అసలు వీళ్లకు తాను కనిపించడం లేదా? 60 ఏళ్ల తన భర్త మరణించి మళ్ళీ 16 ఏళ్ల వాళ్లాగా ఎలా ఉన్నాడు? మరి ఈ పరివారం అంతా ఎవరు? కొంపముంచి వీళ్ళంతా కూడా మరణించిన వాళ్ళ? మరణించి మళ్ళీ ఇలా పుట్టారా? ఇది ఆవిడ సందేహం. సమాధిలో ఉన్న లీలకు సంస్కార బలం వల్ల ఈ ఆలోచన వచ్చేసరికి సరస్వతీదేవి అనుగ్రహం తోడై సమాధి భంగం జరిగింది. మెలకు వచ్చేసరికల చుట్టూతా నిద్రపోతున్న పరివారం కనిపించింది. పూలల్లో ఉన్న భర్త శవం కనబడింది. ఇల్లు వాకిలి కనిపించాయి. మళ్ళీ మనసంతా గందరగోళం అయిపోయింది. ఇదేమిటి? నేను నిద్రపోలేదు కనుక నాకు కల రాలేదు. ఇందాక అలా కనిపించింది, ఇప్పుడు ఇలా కనిపిస్తోంది. ఏది నిజం? ఈ నా పరివారం నిజంగా బతికి ఉందా, లేక మరణించి మరో చోట జన్మించిందా? లీలాదేవి ఈ విధంగా ఆలోచించి ఎటూ తేల్చుకోలేక ఉన్నట్టుండి ఒక కొత్త నిశ్చయం చేసుకుంది. తన ప్రధాన పరిచారికల్ని నిద్రలేపి తక్షణమే రాజ్యసభను సమావేశపరచండి, మంత్రుల్ని, సామంతుల్ని, పరివారాన్ని ఒక్కసారిగా నేను చూడాలి అంటూ హుకుం జారీ చేసింది. పరిచారికలు ఈ ఆజ్ఞకి ఆశ్చర్యపోయారు. అయినా ఇప్పుడు సర్వాధికారిణిగా ఉన్న ఆ రాణిగారి ఆజ్ఞని ఎవరు మాత్రం కాదనలేరు. కొద్ది గడియల్లోనే అందరూ రాజ్యసభలో సమావేశమయ్యారు. రాణిగారు ఏం చెప్తారా అంటూ ఎదురు చూడసాగారు. రాణి లీలాదేవి రానే వచ్చింది.
పెద్ద సింహాసనం పక్క చిన్న సింహాసనం వేయించుకుని కూర్చుంది. అందరినీ తేరిపారా చూస్తోంది. ఏదో ఆలోచిస్తోంది. సభలో కూర్చున్నాక పెద్దలకు రాణిగారు ఇవ్వబోయే సందేశం ఏదీ లేదని అర్థమైపోయింది. ఆవిడికి ఏదో మనసు వికలమైంది, అందుకే ఇలా ప్రవర్తిస్తోంది అని వాళ్ళు ఊహించేసుకుని జాలిపడిపోతున్నారు. ఇంతలో లీలాదేవి ఉన్నట్లుండుగా సభ జాలించేసి అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆమె తన భర్త శవం పక్కన కూర్చుని మళ్ళీ ఆలోచించసాగింది. ఇందాక సరస్వతీదేవి అనుగ్రహం వల్ల నేను చిదాకాశంలోకి వెళ్ళాను. ఆ సమాధిలో చిదాకాశంలో వీళ్లే కనిపించారు. సమాధి వదిలి బయటకు వస్తే ఆ స్థానంలోనూ వీళ్లే కనిపిస్తున్నారు. అదే ఇళ్ళు, అవే ఊళ్ళు, అదే మనుషులు, అక్కడ ఒకటే. అద్దంలో బొమ్మల్లాగా ఉన్నారు. అయితే వీటిలో ఏది బింబం, ఏది ప్రతిబింబం, ఏది సత్యప్రపంచం, ఏది భ్రాంతి ప్రపంచం ఏమీ అర్థం కావడం లేదే అంటూ బాబోయ్ మళ్ళీ సరస్వతీదేవిని నేను అడగాలి అనుకుంటూ సరస్వతీదేవిని రమ్మని మళ్ళీ ప్రార్థించారు. కొద్ది క్షణాల్లోనే సరస్వతీదేవి అక్కడికి వచ్చారు. కానీ ఈ మాట 10 ఏళ్ల పిల్లలాగా వచ్చింది. అయినా లీలాదేవి వెంటనే గుర్తుపట్టి ఆవిడికి నమస్కరించి ఇలా అడిగింది. అమ్మా, నాకు కొత్త సందేహాలు కలుగుతున్నాయి. నేను వినయంతో అడుగుతున్నాను. దయచేసి నా సందేహాలు తీర్చు. నీ అనుగ్రహం వల్ల నేను చిదాకాశాన్ని దర్శించాను తల్లి. అది ఆకాశం అంత పెద్దదిగా అద్దం వలె స్వచ్ఛంగా ఉంది. దిక్కులు, కాలం, లోకాలు, నియతి అన్నీ కూడాను ఆ చిదాకాశంలో అవకాశాన్ని పొందాయి. అయితే అవన్నీ ప్రతిబింబాల్లాగా ఉన్నాయి. లోపల బయట కూడా ఆ ప్రతిబింబం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ 2 బొమ్మల్లో ఏది అసలు బొమ్మ, ఏది ప్రతిఫలించిన బొమ్మ నాకు తెలియచెప్పు తల్లి అని అడిగింది. చర్చ అర్థవంతంగా ఉండాలంటే మనం ఉపయోగించే పదాలను స్పష్టంగా నిర్వచించుకోవాలి. మనం చాలా మటుకు సందేహాలు నిర్వచనంలో స్పష్టత లేకపోవడం వల్ల వస్తాయి. అందుకే సరస్వతీదేవి ఒక ఎదురు ప్రశ్న వేసింది. లీలా, సత్య ప్రపంచం, అసత్య ప్రపంచం అంటున్నావు కదా, ఇక్కడ సత్యం అంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటో చెప్పు అని అడిగారు. లీలా ఆలోచించి, అమ్మా, ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఉన్నాం కదా, మన చుట్టూ ఈ పదార్థాలు ఉన్నాయి కదా, ఇదంతా సత్య ప్రపంచం. ఇందాక సమాధిలో నా భర్త ఉన్న ప్రపంచాన్ని చూశాను. అది కృత్రిమం, అసత్యం. ఎందుకంటావా, అక్కడ వస్తువులు ఉండడానికి తగిన దేశకాలాదులు లేవు. దీన్నే నిర్వచనంగా చెప్పమంటావా? అనుకూలమైన దేశకాల క్రియాదుల వల్ల ఏ పదార్థం జన్మిస్తే అప్పుడు ఆ పదార్థం సత్యం. దేశకాలాదులకు అనుకూలంగా లేని చోట జన్మిస్తే ఆ పదార్థం అసత్యం అని చెప్పేసింది. అయితే సరస్వతీదేవి జ్ఞానస్వరూపిణి కదా ఆవిడ. లీలా, చాలా చక్కగా చెప్పు, ఇంకా వివరించు, ఇంకా దీని గురించి విచారించి చెప్పు అని అన్న. నువ్వు చిదాకాశంలో నీ భర్త ఉన్న ప్రపంచాన్ని చూసావు. ఆ ప్రపంచానికి కారణం ఉందా లేదా అంటే, లేదంటే కారణం లేకుండా కార్యం పుట్టదని ఒప్పుకొని తీరాలి కదా. అది కుదరదు. కనుక ఆ ప్రపంచానికి కారణం ఉండి ఉండాలి. ఉంటే అది సత్య కారణమా, అసత్య కారణమా? అది అసత్య కారణమే అని అనుకుని చూద్దాం ముందు. అసత్య కారణం ఏమై ఉండాలి? మన దగ్గర ఉన్నవి 2 ప్రపంచాలు, చిదాకాశ ప్రపంచము, ఈ మామూలు ప్రపంచం. ఈ 2 కాకుండా మరో ప్రపంచం ఏదైనా ఉండి అది చిదాకాశ ప్రపంచానికి కారణంగా ఉంది అని అనుకుంటే, అలాంటి 3వ ప్రపంచం ఎవరు కన్నది, ఎవరు విన్నది? ఇది మనం ఊహ కోసం కల్పించుకున్న ప్రపంచమే అని మనం చెప్పాలి. దాన్ని కారణంగా మనం చూపిస్తే ఎవరు నమ్ముతారు? కాబట్టి అది కుదరదు. కాబట్టి ఈ మామూలు ప్రపంచమే చిదాకాశ ప్రపంచానికి కారణం అని చెప్పుకోవాలి మనం, ఇంకా తప్పదు. చిదాకాశ ప్రపంచానికి కారణం సత్యమా అసత్యమా అని కదా మనం విచారిస్తున్నాం. ఈ కారణం మాత్రం ఈ మామూలు ప్రపంచమే అని తేలింది ఇప్పుడు మనకి. ఇప్పుడు అది సత్యమా అసత్యమా అన్న విషయం తేలాలి, అంతేనా? మామూలు ప్రపంచం కారణము, చిదాకాశ ప్రపంచము మనకప్పుడు కార్యం అయింది. కారణము కార్యము ఒకే జాతివై ఉండాలి కానీ వేరే వేరే జాతులు అవ్వడానికి వీల్లేదు. అంటే కారణం అసత్యమైతే దాంట్లోంచి సత్యకార్యం పుట్టదు. అలాగే కారణం సత్యమైతే దాంట్లోంచి పుట్టే కార్యం అసత్యం కావడానికి వీల్లేదు. 2 వస్తువులుండి వాటిలో ఒకటి సత్యము మరొకటి అసత్యము అయ్యేటట్లయితే వాటి మధ్య కార్యకారణ సంబంధం ఉండనే ఉండదు కదా. నువ్వేమో మామూలు ప్రపంచం సత్యమని,
చిదాకాశ ప్రపంచం అసత్యం అని చెప్తున్నాం. పైగాను ఈ రెండిటికి కార్యాకారణ భావాన్ని కలపాలని చూస్తున్నాం. ఇది ఎలా కుదురుతుంది చెప్పమ్మా అని అడిగారు. అడిగి ఇంకా ఏమంటున్నారు, ఈ రెంటికి కార్యాకారణ భావాన్ని మనం కాదనలేం కనుక అయితే 2 సత్యప్రపంచాలు అవ్వాలి, లేకపోతే 2 అసత్యాలు అవ్వాలి. కానీ నీ ఉద్దేశం ప్రకారం ఒకటేమో సత్యం అంటున్నాం, ఒకటేమో అసత్యం అంటున్నాం. ఇది కుదరదు కదా అని చిన్నపిల్లగా కనిపిస్తున్న ఈ సరస్వతీదేవి ఇన్ని మెలికలు మాట్లాడేసరికల్లా లీలాదేవి ఆశ్చర్యపోయింది. కానీ కంగారు పడలేదు. ఆవిడ కొంచెం ఆలోచించి మళ్ళీ ఇలా అడిగారు. తల్లి సరస్వతీమాత, కార్యము కారణము ఒకే రకంగా ఉండాలనే మాట కుదరదు. మట్టి ముద్దలోంచి కుండ పుడుతుంది. మట్టి ముద్దకు నీటిని మోసే శక్తి లేదు, కుండకు ఆ శక్తి ఉందిగా మరి. అంటే కారణం యొక్క శక్తి వేరు, కార్యం యొక్క శక్తి వేరు. ఇది లోకంలో కనిపిస్తోంది కదా. అలాగే కారణం యొక్క సత్ అన్నది వేరు, కార్యం యొక్క సత్ అన్నది వేరు అని ఎందుకు అనుకోకూడదు? కరెక్ట్గా మనందరికీ వచ్చేలాంటి ప్రశ్నే వచ్చింది. అప్పుడు సరస్వతీదేవి ఏమన్నారు, లీలా మట్టి ముద్ద శక్తి వేరు, కుండ శక్తి వేరు, కరెక్ట్గా చెప్పావు నువ్వు. కానీ ఒకే మట్టి ముద్ద నుంచి 2 కుండలు పుడితే ఆ కుండల శక్తులు వేరువేరు కావు. అంటే ఒక ఉపాదన నిమిత్తం కారణాల నుంచి విభిన్న కార్యాలు జన్మించినట్లయితే ఆ కార్యాలన్నీ ఒకే జాతివిగా ఉండి తీరాల్సిందే, తీరతాయి కూడాను. ఇక మన ప్రపంచాల గురించి ఆలోచించి చూస్తే ఇందాక నువ్వు చేసిన వాదన ప్రకారము ఈ మామూలు ప్రపంచము చిదాకాశ ప్రపంచానికి కారణం అని తేలింది. అది నిజమైతే ఇక్కడ భూమిలోంచి అక్కడ భూమి ఏర్పడాలి. ఇక్కడ భూమి కాస్త అక్కడ భూమిగా మారి ఎగిరిపోతే ఇక్కడేముంటుంది ఇంకా? ఆ సన్నివేశం సాధ్యమా? సాధ్యం కాకపోతే చిదాకాశంలో భూమి ఎలా పుడుతుంది మరి? పుట్టిందిగా. దీనికి కారణం మనం ఊహించుకోవాలి. ఈ ప్రపంచం మాట అలా ఉంచు. ఈ ప్రపంచము, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడాను అవిద్యలోంచే పుట్టే, అందులో సందేహం లేదు కదా. ఇక ఈ ప్రపంచానికి కారణం ఏమిటో మనకు తెలియడం లేదు. దాని యొక్క సజాతీయత్వం ఈ ప్రపంచానికి కనిపిస్తోంది. కనుక ఈ ప్రపంచం కూడా ఈ ప్రపంచం యొక్క కారణంలోంచే పుట్టిందని చెప్పక తప్పట్లేదు. అంటే చిదాకాశ ప్రపంచం కూడా అవిద్య వల్లే పుట్టింది. 2 అవిద్య వల్లే జన్మించాయి కనుక 2 ఒకే జాతికి చెందినవి అయ్యాయి అన్నారు. అప్పుడు లీలాదేవి అడిగింది, సరస్వతీదేవి, చిదాకాశంలో మరి నేను చూసిన ప్రపంచం స్మృతి రూపంలో ఉంది. స్మరించేటప్పుడు వస్తువుల ఆభాస మనసులో ఉంటుందే కానీ నిజంగా వస్తువులు అక్కడ ఉండవు కదా. ఒక స్మరణ జరుగుతోంది అంటే దాని వెనకాల సత్యమైన వస్తువుల యొక్క అనుభూతి ఉండి తీరాలి కదా. దానికి సత్యమైన కారణం ఉండాలి కదా. అదే ఈ బాహ్య ప్రపంచం. అందుకే ఈ మామూలు ప్రపంచం సత్యమని, దానికి సంస్కార రూపమైన స్మరణ కేవలం ఆలోచన వల్ల పుట్టింది ఆ చిదాకాశం అని నేను చెప్తున్నాను. ఇది అసత్యం అని ఎలా అంటున్నారు అంది ఆవిడ. వెంటనే సరస్వతీదేవి అన్నారు, లీలా ఈ బాహ్య ప్రపంచం కూడా పూర్వ సృష్టిలోని సంస్కారం వల్ల జన్మిస్తోంది. అందుచేత ఇది అసత్యమే, మిథ్యే అని అన్నారు. అప్పుడు లీలాదేవి అంది, సరస్వతీదేవి 2 ప్రపంచాలు భ్రమాత్మక ప్రపంచాలే అయి ఉండగా బాహ్య ప్రపంచం నుంచి నా భర్త ప్రపంచం ఎలా జన్మించింది? ఆ క్రమాన్ని కొంచెం నాకు వివరించి చెప్పండి అని అన్నప్పుడు ఇప్పుడు సరస్వతీదేవి అన్నారు, లీలా ఇప్పుడు నీకు మండపోఖ్యానం అనే ఒక చిన్న కథ చెప్తాను విను అన్నారు. ఇప్పుడు మనం కూడా ఆ కథ విందామే. చిదాకాశంలో ప్రపంచం అనే మండపం ఒకటి ఉంది. దాని పైకప్పు గాజు రేకులాగా ఉంది. ఆ రేకే ఆకాశం. ఆ మండపంలో 14 గదులున్నాయి. అవే 14 లోకాలు. ఆ మండపంలో ఒకడు ముసలి బ్రాహ్మడున్నాడు. ఆయనకు అంతులేని సంతానం. ఆయన పేరే ప్రజాపతి. ఈ మండపంలో ఒక మూల ఒక చిన్న పల్లె ఉంది. తస్మిన్ నదీ శైలవనోపగూఢే సాగ్ని సదారస్సుతవా నరోగః గోక్షీరవాన్ రాజభయాదిముక్త సర్వతిథిర్ధర్మపరో ద్విజోభూత్ అన్నారు. అంటే ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన సంతానవంతుడు, గోసంపద కలిగినవాడు. ఆయన అతిథులను ఆదరంగా ఆహ్వానిస్తూ ఉంటాడు
అని మనకి 18వ సర్గలో 38వ శ్లోకంలో చెప్పబడింది అని చెప్పి అందులో వశిష్ఠుల వారి వశిష్ఠ బ్రాహ్మణ కథ అంటూ ఒకటి చెప్పుకొస్తుందన్నమాట. ఇది కథలో కథ అనమాట. ఈ కథ విందాం. ఆయన పేరు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ బ్రాహ్మణుడి పేరు వశిష్ఠుడు. తపస్సులోనూ సత్ప్రవర్తనలోనూ నిజంగా వశిష్ఠుడు అంతటివాడు. ఆయన భార్య చాలా ఉత్తమ ఇల్లాలు. ఆవిడ పేరు కూడా అరుంధతే. గుణాల్లో అరుంధతి వంటిది. ఓ రోజున ఆ దంపతులు ఇద్దరూ ఒక కొండచర్య మీద కూర్చుని ఉన్న సమయంలో ఆ ప్రాంతాలకు ఒకానొక రాజు వేట కోసం వచ్చాడు. ఆ గుర్రాలు, ఆ పరివారం, ఆ ఛాత్ర చామరాలు, ఆ వైభవం, ఆ దర్శనం చూసేసరికి ముసలి బ్రాహ్మణుడికి పళ్ళు పులిసాయి. ఆ పులకరింతలో ఆ బ్రాహ్మణుడు తాను ఒక రాజైనట్టు అంతఃపుర స్త్రీలతోటి విహరిస్తున్నట్టు ఊహించుకోసాగాడు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు చాలా కాలం జీవించాడు. ఒక్కరోజు కూడా ఆయన ధర్మం తప్పలేదు. కానీ రాజు కావాలనే ఆశ మాత్రం మనసులోంచి పోలేదు. మరణకాలం వచ్చేసింది. ఆయన ఆ మాట తన భార్య గుర్తుపట్టడం జరిగిందని తెలుసుకున్నాడు. ఆవిడ ఎప్పటి నుంచో సరస్వతీదేవిని ఉపాసిస్తూ ఉండేది. ఇప్పుడు భర్తకు మరణ సమయం దగ్గరికి వచ్చేసరికి భయపడిపోయి నన్ను ప్రార్థించింది. నేను ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాను. లీలా, ఆవిడ నీకంటే కొంచెం తెలివిగలది. ఆవిడ ఇలా అడిగింది, దేవి, మానవులకి మరణం తప్పదు కదా, నా భర్త మరణించినీ కాని ఆ జీవుడు తన ఇంట్లోంచి బయటికి పోకుండా అనుగ్రహించు అని. నేను సరే అన్నాను. ఆ తర్వాత కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు మరణించాడు. అతని జీవచైతన్యం ఆ ఇంట్లోనే ఉండి బ్రహ్మభావంతో ఉండిపోయింది. కానీ పూర్వపు సంకల్ప బలం వల్ల అతను అక్కడే మహాశక్తి సంపన్నుడైన రాజుగా మారిపోయాడు. బ్రాహ్మణుడి శవం అక్కడే ఉంది. భార్య బోరుబోరును ఏడుస్తోంది. దుఃఖం తట్టుకోలేకపోతోంది. ఆమె గుండె ఆగిపోయింది. ఆవిడ భర్త మీద ఉండే ప్రేమతోటి భర్తను వెతుక్కుంటూ ఆ భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. లీలా, ఇప్పుడు విను. ఈ దంపతులు ఇద్దరూ మరణించి ఇవాళకి 8వ రోజు. వాళ్ళ ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు అన్నీ ఆ లోయలో అలాగే ఉన్నాయి. ఆ దంపతుల జీవాలు ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఒక గొప్ప రహస్యం చెప్తాను, విను నువ్వు. ఆ అరుంధతివి నువ్వే. ఆ వశిష్ఠుడే నీ భర్త పద్మరాజు. అది నీ పూర్వ ప్రపంచం. ఇంతకు ముందు నువ్వు 2 ప్రపంచాలు చూసావు. ఇది 3వ ప్రపంచం. దీన్నే మిథ్య అంటారు. ప్రపంచం అనేది ఎక్కడ ఉన్నా మిథ్య అని తెలుసుకో. అంతేగాని వాటిలో ఒకటి సత్యమని మరొకటి అసత్యమని అనుకోవద్దు అని చెప్పారు సరస్వతీదేవి. ఓ నిమిషం ఆగింది ఆవిడ. లీలాదేవి కొంచెం గుణించుకొని ధైర్యం తెచ్చుకొని ఓ ప్రశ్న వేసింది సరస్వతీదేవిని. ఏమిటా ప్రశ్న? దీనికి మనం సమాధానం రేపు చెప్పుకుందాం. మళ్ళీ ఒక రాముల వారి కీర్తనతోటి మన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుని చెప్పుకుందాం. అంతవరకు సెలవు.